హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ 8th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్ అయితే మనకు జరుగుతుంది కదా. దీంట్లో సోషల్ కంటెంట్లో సెకండ్ లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం లాస్ట్ వీడియోలో అయితే ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాం. ఇప్పుడు మనం సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. సో ఈ సిరీస్ అయితే మీకు కంటిన్యూ చేయబడుతుంది. మీకు ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి, ఎవ్రీ క్లాస్ నుంచి మీకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఈ సిరీస్లో ఇస్తాను, టెట్ డిఎస్సి వరకు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలో 90% జనాభా ఉపయోగించే భూమి శాతం ఎంత? ఈ బిట్ ఆన్సర్ వచ్చేసి మనకి 30%. సో ఎట్లా అంటే మనకి మొత్తం భూభాగం మీద 70% మనకి నీరే ఉంటుంది. సో మనకి మిగతా భాగం మాత్రమే మనకి భూభాగం ఉంటుంది. దాంట్లో మనకి అడవులు ఇలాంటివి, ఎడారులు ఇలాంటివి తీసేస్తే మనకి జనాభా ఉండదగిన ప్రదేశం అయితే మనకి 30% ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 30%. నెక్స్ట్, కిన్నార్ జిల్లా కింది ఏ రాష్ట్రంలో కలదు? సో మనకి ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో కిన్నార్ జిల్లా అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ బిట్, 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఒక మనిషికి మనకి 1975 సంవత్సరం నాటికి మనకి 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఉంటుంది. మనిషి సగటు నీటి వినియోగము. సో 3850 అనమాట దీనికి ఆన్సర్. సో 2000 సంవత్సరం నాటికి మనిషి యొక్క సగటు నీటి వినియోగం వచ్చేసి మనకి 6000కు చేరింది ఇది. సో మనకి 1975లో 3850 మాత్రమే వాడేప్పుడు ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది మనకి. సో నీటి వినియోగం మనకి చాలా ఎక్కువగా అవుతుంది. సో నెక్స్ట్ బిట్, బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు. సో మనకి సంవత్సరానికి ఇలా మనకి ఎక్కడ చూసినా కొంతమంది వాంటెడ్లీ మనకి కావాలని నీళ్ళు అట్లా వదిలేయడం అలా జరుగుతుంది. కాకపోతే కొన్ని ట్యాప్స్ అయితే మనకి లీకేజ్ ఉంటాయి. సో మనకి ఆపినా కానీ అవి డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటాయి కదా. దానివల్ల మనకి లాస్ అయ్యే నీరు వచ్చేసి మనకి సంవత్సరానికి 1200 లీటర్ల నీరైతే మనకి వృధా అవుతుందన్నమాట సంవత్సరానికి. సో అలా డ్రాప్ బై డ్రాప్ లీక్ అవ్వడం వల్ల కూడా మనకి 1200 లీటర్ల నీరు మనకి వేస్ట్ అవుతుంది. 2 గంటల పాటు ఒకేసారి కురిసిన వర్షం వల్ల ఇంటి పైకప్పు నుండి పొదుపు చేయగలిగే నీరు. సో మనకి వర్షం పడేటప్పుడు ఇంటి పైకప్పుల మీద నీటిని మనం కనుక పొదుపు చేయగలిగితే దాని ద్వారా మనం ఎంత నీటిని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అంటే 8000 లీటర్ల నీటిని మనం సేవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి 8000 లీటర్ల వరకు నీటిని మనం పొదుపు చేసుకోవచ్చు వర్షపు నీరు నుంచి. ఓకేనా. నెక్స్ట్, నేల ఏర్పడడానికి కింది వానిలో కారణం కానిది ఏది? నేల ఏర్పడడానికి సమయము, స్థలాకృతి, చెక్ డ్యాములు, సేంద్రియ పదార్థాలు. సో కారణం కానిది అడుగుతున్నారు కాబట్టి మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి సమయము. దీనికి ఆన్సర్ వచ్చేసి డి, 4th ఆప్షన్ వస్తుంది, డి మరియు బి. సో మనకి చెక్ డ్యాములు, స్థలాకృతి అనేవి కారణం అయితే కాదు. సమయము, సేంద్రియ పదార్థం అనేది మనకి నేల ఏర్పడడానికి అయితే ఉపయోగపడుతుంది. స్థలాకృతి, చెక్ డ్యాములు దీనికి అవసరమే లేదు నేల ఏర్పడడానికి. సో ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించడానికి కింది వానిలో సరైన పద్ధతి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి టెర్రస్ సాగు. ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించాలంటే మనకి టెర్రస్ సాగు అనే పద్ధతిని అయితే మనం ఉపయోగించాలి. నెక్స్ట్, CITESను విస్తరించండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండాంగర్డ్ స్పీసీస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ అయితే వస్తుంది. దాని అబ్రివేషన్ అడుగుతున్నారు. సో కన్వర్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా. సెట్స్ యొక్క లక్ష్యం వచ్చేసి మనకి 5000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్షజాతుల్ని కాపాడడం దీని లక్ష్యం. సో దీనికి ముఖ్య లక్ష్యం వచ్చేసి మనకి 5000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్షజాతుల్ని కాపాడడం. సో నెక్స్ట్ బిట్, కింది వానిలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది ఏది? పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారివేయడం. సో మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి మనం పడేస్తున్నాం కదా. దీనివల్ల మన గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. సో మనకి భూమిలో అవి అబ్జర్వ్ అవ్వవు. వాటి వల్ల మనకి భూమి వేడెక్కడం జరుగుతుంది. సో ఇలాంటి కారణాల వల్ల మనకి ఈ పర్యావరణ పరిరక్షణ
అనుకూలంగా ఉండదు. సో నెక్స్ట్ బిట్, సిఐటిఎస్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందము. స్టేట్మెంట్ బి, సిఐటిఎస్ అనేది యుఎన్ఓ శాశ్వత సభ్య దేశాల మధ్య జరిగిన ఒక కూటమి ఒప్పందము. యుఎన్ఓ శాశ్వత సభ్య దేశాల మధ్య జరిగిన ఒక కూటమి ఒప్పందము. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ సరైనది, బి కాదు. సో మనకి ఏ ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఒక యుఎన్ఓ శాశ్వత సభ్య దేశాలు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్య దేశాల మధ్య కాదు, మొత్తం ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒప్పందం అనమాట. సో నెక్స్ట్ బిట్, దావానలం ఏర్పడడానికి కింది వాటిలో కారణాలు. మెరుపుల కారణంగా సహజంగా అంటుకోవడం, ప్రజల జాగ్రత్తగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి కారణంగా మంటలు చెలరేగడం, 6 యొక్క కార్యకలాపాల ద్వారా మంటలు ఏర్పడడం, స్థానిక నివాసులు అల్లర్లు చేసేవారు, దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగా తగలపెట్టడం. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 14, దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అయితే ఉంటుంది, డిఏబి. వాటిలో కారణాలు డిఏబి. సో ఇది మనకి సి అనేది అయితే మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా, అది రాంగ్ అని. సో నెక్స్ట్ బిట్, మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్స్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు గుండె సంబంధ వ్యాధికి గురై చనిపోతున్నాయి. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటి తిన్న రాబందులు ఊపిరితిత్తుల సంబంధ వ్యాధికి గురై చనిపోతున్నాయి. సో మనకి ఈ బిట్ చూస్తే ఆప్షన్ వచ్చేసి మనకి ఏబి 2 సరైనవి కావు. సో మనకి ఇవి 2 సరైనవి కావు. సో మనకి రాబందులు చనిపోతున్నాయి అయితే మనకి సరైనది కాదు. ఓకేనా. నెక్స్ట్ బిట్, సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. సహజ వృక్ష సంపద ప్రధానంగా మానవ వ్యర్థాలపై ఆధారపడి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ సరైనది, బి సరైనది కాదు. మనకి ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది మనకి. సో వ్యర్థాలు అనేది మనకి దానికి సంబంధం ఉండదు. వృక్ష సంపదకి మనకి వ్యర్థాలకు మనకి ఉండదు. నెక్స్ట్, 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 6850. సో నెక్స్ట్ 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 10,000. సో మనకి పైన చూసాం కదా సేమ్ బిట్. సో మనకి ఏబీలు 2 సరైనవి కావు. సో మనకి పైన చూసాం కదా ఈ బిట్, సేమ్ బిట్ చూసాం కదా ఇక్కడ. రెండు 2000 సంవత్సరం నాటికి 6000 అవుతుంది, మనకి 1975 నాటికి 3850 అవుతుంది. సో మనకి ఇక్కడ రాంగ్ ఇచ్చారు. సో ఈ 2 రాంగ్. సగటు వినియోగం 6000కి చేరింది, ఇక్కడ 10,000 ఇచ్చారు కాబట్టి రాంగ్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ బిట్, ఒక పట్టణపు వాసి రోజుకు సగటున 100 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. ఒక పల్లెటూరి వాసి రోజుకి సగటున 80 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2 సరికావు, అది కూడా సరికాదు. నెక్స్ట్, ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. కాలము నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. మనం ఇది వచ్చేసి ఈ 2 సరైనవే. నేల పొర మందం అనేది కాలం ద్వారా మనకి డిపెండ్ అవుతుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటుని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. సో మనకి 20 ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణం. మాతృశిల మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఏబీలు 2 సరైనవే. ప్రధానంగా మాతృశిలల స్వభావము, వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన పదాన్ని నిర్ణయిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, వీటిలో సరైనవి గుర్తించండి. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. భౌగోళిక స్వరూపాలైన ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష, జంతు, జీవావరణం హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తాయి. కాలము నేల పొర నాణ్యతని నిర్ణయిస్తుంది. సో మనకి 21 బిట్ వచ్చేసి మనకి ఏబిసి సరైనవి, ఏబిసి. సో నేల పొర నాణ్యతను అయితే నిర్ణయించదు అది. ఓకేనా. మందాన్ని నిర్ణయిస్తుంది కానీ నాణ్యత నిర్ణయించదు కాలం అనేది. ఓకేనా. సో వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలను ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం గంధకాలు తవ్వుతారు. వీటిని కాంటూర్ బారియర్స్ అంటారు. నెక్స్ట్, ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతను నివారిస్తుంది. దీనినే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఓకేనా. సో దీనికి మనకి కరెక్ట్ వచ్చేసి ఏబీ 2 సరైనవే. ఏబీలు 2 సరైనవే. సో మనకి కోస్తా, పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణకు మొక్కలు వరుసగా గట్లపై పెంచుతారు. దీనిని మల్చిర్ అంటారు. సో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేసే విధానము అంతర పంటలు అంటారు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి బి సరైనది, ఏ సరైనది కాదు.
సో మనకి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. సో కోస్తా పొడి ప్రాంతాల్లో గాలి ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు అనేది రాంగ్. కోస్తాలో కాదు అది. సో కింది వాటిని సరిగా జతపరచండి. సో ఇదైతే మీరు 24th వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ACBD. ఫస్ట్ షెల్టర్ బెల్ట్ గాలుల ఉధృతిని తగ్గించి నేల సంరక్షణ కోసం మొక్కలను గట్లపై వరుసగా పెంచడం షెల్టర్ బెల్ట్ అంటారు. సో టెర్రస్ ఫార్మింగ్ వచ్చేసి మనకి ఏటవాలు ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండించే విధానం టెర్రస్ ఫార్మింగ్ అంటారు. సో మనకి అంతర పంటలు భిన్న రకాల పంటలను వేరువేరు వరుసల్లో సాగు చేయడము ఇది అంతర పంటలు అంటారు. మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండైన పొడవైన గుండ్రని కట్టెవలే ఉంటుంది. సో మల్చింగ్ అనే దానికి ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది అనే స్టేట్మెంట్. మంచినీరు భూమిపై కేవలం 1.7% మాత్రమే ఉన్నది. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ చేయవచ్చు. భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రభావం అనే ప్రక్రియ ద్వారా భూమిని చేరుకుంటూ ఉంటుంది. దీనిని నీటి చక్రం అని పిలుస్తారు. సో మనకి సి వచ్చేసి మనకి రాంగ్ అనిపిస్తుంది దీంట్లో ఆప్షన్స్లో. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 25th వచ్చేసి మనకి సెకండ్ ఆన్సర్. సో ఈ రెండు సరికావు. బి మరియు సి కేవలం 1.7% మాత్రమే మంచినీరు ఉండేది అదైతే రాంగ్ పర్సంటేజ్. సో ఈ రెండు అయితే మనకి ఆన్సర్ రాంగ్. సో నెక్స్ట్ సరైనవి గుర్తించండి అన్నారు. అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల పక్షులు జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. మొక్కలు జంతువులను సంరక్షించడం ప్రతి పౌరుని యొక్క నైతిక బాధ్యత. సిట్స్ అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం మొక్కల్ని జంతువుల్ని అంతర్జాతీయ వ్యాపారం చేయడం. సరి అయినవి గుర్తించండి. సో మనకి బి మరియు సి ఏబిసి 3 రైట్. 26వ దానికి మనకి ఆప్షన్ వచ్చేసి 1. సో నెక్స్ట్ కింది వాటిలో సరి కానివి గుర్తించండి అన్నాడు కాబట్టి సెట్స్ అనగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సో ఇది కరెక్టే. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇది కరెక్టే. సెట్స్ అనగా సెంట్రల్ ఇన్వెంటరీ ట్రైనింగ్ ఇది రాంగ్. యూనివర్స్ ఇది కూడా రాంగ్. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు 38 రకాల వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం. సరి కానివి వచ్చేసి మనకి బి సరికాదు. సో మనకి ఇది కూడా సరికాదు. సో ఇది కూడా సరికాదు. బీసీడీ సరికాదు. సో 27వ దానికి ఆన్సర్ వచ్చేసి మనకి 2. నెక్స్ట్ కింది వాటిలో సరి కానివి గుర్తించండి. భారతదేశంలో గంగా సింధు మైదానం అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. భారతదేశంలో ప్రతి వ్యక్తికి నీటి లభ్యత తగ్గుతూ ఉంది. వాయువేగాన్ని తగ్గించడానికి సముద్ర తీర ప్రాంతాల్లో మొక్కలను వరుసగా నాటడాన్ని అంతర పంట అంటారు. మానవ జోక్యం వాతావరణంలోని మార్పులు పర్యావరణ వ్యవస్థను నియంత్రిస్తాయి. వాతావరణంలోని మార్పులు పర్యావరణ వ్యవస్థను నిర్ణయిస్తాయి. సరి కానివి. సో సి సరికాదు. నెక్స్ట్ సరికాదంటే అంటే 28వ దానికి మనకి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ బీసీడీ. 3 సరికావు. నెక్స్ట్ జంతువులు, పక్షులు, కీటకాలు, జలాచరాలు అన్నీ వన్యప్రాణులే. కాకులు, రాబందులు పర్యావరణ శుద్ధి చేసే కార్మికులు. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఇది రాంగ్ మనకి. వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి డిఏబి. సరైన వచ్చేసి ఏబిడి. సో ఇది సరికాదు. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడవులు పెరుగుతాయి అనేది అయితే మనకి రాంగ్. సో మిగతా 3 వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్స్. కింది వాటిని జతపరచండి. భూమి వినియోగము, హ్యూమస్, రాక్ డ్యామ్లు, జీవావరణము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సిడిఏబి. సో సిడిఏబి భూమి యొక్క ఉత్పాదకత వినియోగమును మనము భూమి వినియోగము అంటారు. నెక్స్ట్ డి హ్యూమస్ అంటే మనకి నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థంను హ్యూమస్ అంటారు. సో రాక్ డ్యామ్లు ఏ నేల కోతను నివారించడానికి రాక్ డ్యామ్లు కడతారు. జీవావరణము బి శిలావరణం వాతావరణం సంబంధం గల ఆవరణము. సో ఓకే ఇదండి సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్ సోషల్లో మనకి 8th క్లాస్ సోషల్ కంటెంట్ నుంచి. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం 3rd లెసన్లో ఉన్న బిట్స్ అయితే చూద్దాం. సో ఈ సిరీస్ అయితే మీకు కంటిన్యూగా చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్
లో మీకు ఈ టెట్ డిఎస్సి వరకు కావాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది. టాప్ 30 బిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.